అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ మేడ్ ఫుడ్. చపాతీ చూపిస్తుంది ఏంట్రా బాబు, ఈ మాత్రం కూడా మాకు తెలియదా అనుకుంటున్నారా? పూర్తిగా చూసిన తర్వాత అప్పుడు చెప్పండి ఇదేంటో. మీడియం సైజ్ కీరా దోసను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు కరివేపాకు, హాఫ్ కప్పు పుదీనా వేసుకొని ఒక్క చుక్క వాటర్ కూడా వేసుకోకుండా మెత్తని పేస్ట్ లా చేసుకోండి. ఇందులోనే మీకు నచ్చితే ఒక పచ్చిమిరపకాయ అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పులు గోధుమ పిండిని తీసుకొని ఈ పేస్ట్ ని పూర్తిగా వేసేసి బాగా కలుపుకోండి. ఇందులో నేను ఉప్పు యాడ్ చేయండి. మీకు ఇష్టమైతే ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవసరమైతే కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా కలుపుకోండి. పత్తిపిండి కలిపేటప్పుడు ఎప్పుడు కూడా వేళ్లతో బాగా కలిపి ఆ తర్వాత ముద్దగా చేసుకొని ఒక 20 to 30 మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత అరచేత్తో బాగా మదాయిస్తే చపాతీ బాగా స్మూత్ గా వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ గా చేసుకుంటేనే కదండి అన్ని రుచులు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా ఇది హెల్దీ కూడా. దోశలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందనే విషయం మీకు తెలిసిందే. అంతేకాకుండా మనం వేసిన కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అనేవి టేస్ట్ కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే మర్చిపోకుండా ఇలా ఒకసారి ట్రై చేసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.